ముందు రెండు మాటలు కలపకుండా పొగడ్త అనకూడదు. ఒకటి, మీ గురువుల కటాక్షాన మీరు ఇలా ఎందుకున్నారో తెలుసా? మీరు రేపు పొద్దున్న బాగా మార్కులు వచ్చి సమున్నత స్థితికి వచ్చి మీరు పెద్ద అధికారి అయి నా దగ్గరికి వచ్చి నువ్వు ఎప్పుడో ప్రసంగం చేసావయా, మా జీవితంలో నిలదొక్కుకోవడం వచ్చింది, ఇప్పుడు మేము భయపట్టలేదు సంఘటనలకి, వృద్ధిలోకి వెడుతున్నాం అని నా దగ్గరికి వచ్చారనుకోండి, ఎంత గొప్పవాడివయా, నా మాటలు విని అంత వృద్ధిలోకి వచ్చావు అనకూడదు. నేను నువ్వు ఇలాగే చక్కగా వృద్ధిలోకి రా, నీ గురువుల అనుగ్రహం నువ్వు ఇలా పైకి రాగలిగావు, అలాగే నీ గురువుల అనుగ్రహము నీ యందు నిలబడుగాక అనాలి. గురు కటాక్షం వల్ల వృద్ధిలోకి వస్తున్నావని చెప్పి అనాలి పొగిడేటప్పుడు, లేదా నీకు ఈశ్వర కృపయా వృద్ధిలోకి వస్తున్నావు అనాలి. అప్పుడు వాడు మూలాన్ని గుర్తుపెట్టుకుంటాడు. గుర్తినే పొగిడారనుకోండి, అది మొత్తయి కూర్చుందనుకోండి, సర్వనాశనం అయిపోతాడు మనిషి. అందుకే నేను ఇది ఏదో మామూలుగా చెప్తున్నానని మీరు అనుకోవద్దు. క్యారెక్టర్ బిల్డింగ్లో మోస్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఏది అంటే ఈ చెక్ బాగా గుర్తు